సాటి మనిషే చెప్పండి బలేస్తాడు దేవుడి పేరు మీద. ఉదాహరణ చెప్తాను వినండి. దేశంలో రెండో మహిళకు ఉరిశిక్ష అమలు చేసింది మొన్న కేరళ కోర్టు అనుకుంటా. దేశంలో రెండో మహిళ కేరళ కోర్టు ఏం చేసింది? ఆమెకి జడ్జిమెంట్ ఇచ్చింది. అమ్మాయికి ఏం చేసింది? అమ్మాయి ప్రియుడికి పురుగుల మందు కలిపింది డ్రింక్లో. సొంత ప్రియుడికి, ప్రేమించిన అబ్బాయికి డ్రింకులు అంటే తాగే డ్రింక్ ఏదైతుందో ఆ మజా డ్రింక్లో ఆ అమ్మాయి ఏం కలిపింది? పురుగుల మందు కలిపింది. ఎందుకు ఇలాంటి పని చేస్తామంటే ఆ అమ్మాయి చదివేంటి చెప్పనా? గ్రూప్ 1 చదువుతుంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 చదువుతుందంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో గ్రూప్ చదువుతుంది. గ్రూప్ 1లో ఎవరుంటారు చెప్పండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఐఏఎస్ ఐపీఎస్ చదివే అమ్మాయి ఒక అబ్బాయిని ఎందుకు చంపేసిందో తెలుసా? మూఢనమ్మకం కోసం చంపిందంటే మీరు నమ్మగలరా? ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి. కొన్ని సంవత్సరాలు ప్రేమించింది, తిప్పించుకుంది. ఈ తిరిగినప్పుడు మోజు పోద్దగా, మోజు పార్కులు అంటే అక్కడెక్కడ తిరిగిన తర్వాత ఆ మోజు పోయింది. ఎవరో మైండ్ వాష్ చేశారు. ఈ అమ్మాయికి చెప్పారు, ఆ గాలి కానీ వేసుకుంటే నీకేం కలిసి వస్తుంది, నీకు మంచి ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చిందన్నారు. ఆ అమ్మాయికి ఆఫీసరు గ్రూప్ 1, ఆఫీసరు గ్రూప్స్ కొట్టాలనుకుంటుంది, ఆఫీసరు మ్యాచ్ అవుద్ది, సొసైటీలో లగ్జరీగా బతకొచ్చు, లెక్కలు మార్చింది. ఈయన అడుగుతున్నాను, సగానికి సగం అందరు అమ్మాయిలు అంటలేదు, సగానికి సగం ఇలాంటి గాడిదలు సొసైటీలో లేరు చెప్పండి. ప్రేమ కొడతో పెళ్ళొకడతో, ప్రేమ కొడుతో పెళ్ళి కొడుతో, అందరు కాదు, కొంతమంది ప్రేమ కొడుతో పెళ్ళి కొడుతో నడుతున్న ప్రాణాలు పోతున్నాయి చాలా మందివి. పిల్లల్ని అడిగితే స్టేట్మెంట్లో చెప్పింది, వాళ్ళు బాగా ట్రెడిషనల్గా మూఢనమ్మకాలు ఎక్కువంట. ఇంటికి వాళ్ళ పెద్దలు, చిన్నలు, వాళ్ళ బాబాయిలు, మామీలు అందరూ ఈ అమ్మాయి కూడా మూఢనమ్మకాలు బాగా నమ్ముతుందట. ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ల్యాప్టాప్ పట్టుకుని వచ్చేసాడు వాళ్ళ ఇంటికి. ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం ల్యాప్టాప్లో కూడా చూసి చెప్పేస్తారు. చెప్పండి, మీదే రాసి, మీద సింహరాశ, మంగళవారం మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నాడు. ఎంత సిగ్గులేదో! ఇటు జ్యోతిష్యం ల్యాప్టాప్లో చూసి చెప్పేస్తున్నారు. జ్యోతిష్యం ఇలా లైవ్ వెళ్తుందా? ఈ లైవ్ షాట్లో ఎంతమందో జ్యోతిష్యం చెప్పబడు సంప్రదించవలసిన సెల్ నెంబర్ ... ఎంత సిగ్గులేదు వీళ్ళకి. ఆడు చెప్పాడు, వీళ్ళు వినేడు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు లేదో, హీరోయిన్లు చెప్పించుకుంటున్నారు జ్యోతిష్యాలు. హీరోయిన్లు నెక్స్ట్ సినిమా నాకు హిట్ అవుద్దా పట్టవుద్దా అంటే శ్మశానానికి పోతా రెడీగా ఉండని చెప్పాలి. హీరోలు పూజలు జ్యోతిష్యాలు నడుతున్నారు. జ్యోతిష్యం ఒక బోటకం. ఇవి నమ్మేది ఎవరు చెప్పినా? డాక్టర్లు నమ్ముతున్నారు, యాక్టర్లు నమ్ముతున్నారు, గ్రూప్ 1 చదివే వాళ్ళు నమ్ముతారు. ఆ గ్రూప్ 1 చదివే ఆ జాబితాలు ఈ అమ్మాయి ఒకరిదే. ఆ అమ్మాయికి చెప్పాడట ఆ జ్యోతిష్యుడు, ఏమని చెప్పాడంటే, ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఎవరినైతే మొట్టమొదటిగా పెళ్లి చేసుకుంటావో ఆ మొట్టమొదటి చేసుకున్న నీ భర్త నీ దోషము వలన చచ్చిపోతాడు అన్నాడు. అమ్మాయికి ఏమో ఆర్మీ సంబంధం నచ్చింది. తీరా జ్యోతిష్యంలో చూస్తే జాతకం ప్రకారం ఆ అబ్బాయిని చేసుకుంటే, ఆర్మీ ఆఫీసర్ని చేసుకుంటే జాతకం ప్రకారం ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు చనిపోతాడు కనుక ఆయన చనిపోకూడదు, పెళ్ళి అవ్వాలి అంటే అప్పుడు అమ్మాయి అందట, నాకు ఆయనే కావాలంటే ఆయన కాదే, ఆయన చేసుకుంటే చచ్చిపోతాడు కదా, నీకు దోషం ఉందనగానే మరి ఎలాగనగానే తీవ్రంగా ఆలోచించింది. ఆ జ్యోతిష్కి తన పేరెంట్స్కి చెప్పింది, ఆడేమీ సావడు, ఆ ఆఫీసర్కి ఏమీ కాదు, మీరు ముహూర్తాలు రెడీ చేయండి, ఆయనకి ఏ దోషం ఉండదు, నేను అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుంటా. అంటే ఎలా చేసుకుంటావంటే, ఏడు ముహూర్తాలను ఎదిరించగలవని అడిగితే అప్పుడు అందట, నా దగ్గర ఒక ఐడియా ఉంది, జీవితాన్ని మార్చేద్దాం. ఏముంది ఐడియా అంటే, ఈ తమ్ముడికి ఫోన్ చేసింది, రారా చిట్టుకన్నా అని. మీడికేం తెలుసు, వెళ్ళిపోయాడు. అమాయకంగా వెళ్ళిపోయినట్టునే, దాహంతో ఉన్నావా అన్నది. ఉన్నాడు. మంచిగానే ముందు చూసి మంచి చూసి బాగా నచ్చింది, రా. ఇంక నేను ఏమనుకుంటానంటే, ఇంకా మనల్ని ఎవరు విడదీయలేరు, మన ప్రగాఢమైన ప్రేమను మనం ఎవరు విడదీయకూడదు కనుక మనం ఏం చేద్దామంటే ఒక టెంపుల్కి పోయి రహస్యంగా మనం పెళ్లి చేసుకుందాం. రహస్యంగా వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, తాళి కట్టించుకుంది, ఇంటికి తీసుకొచ్చింది. ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం ఇంట్లోనే పెట్టింది. ఆ కార్యక్రమం జరుగుతున్న టైంలో సరిగ్గా అబ్బాయికి పురుగుల మందు కలిపి ఇచ్చేసింది. ఎందుకు చంపేసో పిల్ల అమ్మాయిని ప్రేమించడం అని అడిగితే అప్పుడు అమ్మాయి స్టేట్మెంట్లు ఇచ్చిన రికార్డ్ ఏంటో తెలుసా? నా దోషం పోవాలంటే మొదటి భర్త చచ్చిపోవాలి కనుక ఆ మొదటి భర్తగా ప్రేమికుడిని చంపేశాను. ఆర్మీ ఆఫీసర్ని చేసుకోవడానికి ప్రేమించినోడికి పురుగుల మందు ఇచ్చేసింది. చూడండి ఏమి నమ్మిందండి అమ్మాయి, ఏమి నమ్మింది అమ్మాయి అంటే మూఢనమ్మకం. అడుగుతున్నాను, గ్రూప్ 1 చదివిన వాళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్లు నమ్ముతున్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నమ్ముతున్నారు, బీటెక్ ఎంటెక్ చదివే స్టూడెంట్స్ నమ్ముతున్నారు, సైన్స్ స్టూడెంట్స్ కూడా ఇలాంటివి నమ్ముతున్నారు. ఎందుకు చెప్పినా, ఎందుకు నమ్ముతారంటే మీరు రాసి పెట్టుకోండి. ఎందుకు నమ్ముతారు చెప్పినా, నీ దేవుడు ఎలా అంటాడో నీకు క్లారిటీ లేకపోతే, నువ్వు నమ్మే దేవుడు ఎలా అంటాడో నీకు క్లారిటీ లేకపోతే నువ్వు చేసే పనులన్నీ దుర్మార్గపు పనులే అవుతాయి. ఇప్పుడు సరైనోడైతే నువ్వు చేసే పనులు కూడా అర్థవంతంగా లాజిక్కి సరిపోతాయి. నువ్వు చేసే పనులు సరిగ్గా ఉండక సొసైటీకి కీడైపోతున్నాయంటే నువ్వు నమ్మేది దేవుడిని కాదు, దేవుడి పేరు మీద చెప్పండి దయ్యాన్ని నమ్ముతున్నావు. ఎక్కువైపోయినాయి, ఐగుప్తీలు ఇవే ఎక్కువైపోయినాయి. మనుషులు మనుషులు చంపుకుంటున్నారు, నదులకి బలించుకుంటున్నారు, మనుషులు మనుషులు చంపుకుంటున్నారు. సగం ఎద్దు ఆకారం ఉంది, సగం మనిషి ఆకారం ఉంది, సగం పిల్ల ఆకారం ఉంది, సగం మనిషి ఆకారం ఉంది. ఇలాంటి ఆకారాలన్నింటినీ మొక్కుతున్నారు. దేవుడు అన్నాడు, ఈ దేవతల సంగతి రాత్రి తేల్చేస్తాను. రాత్రికి వాళ్ళొక్కరినే దేవతలనే చంపుతాడా? దేవుడు ఇంకో మాట కూడా అన్నాడు, ఈ దేవతలు మొక్కునోళ్ళ సంగతి కూడా తేల్చేస్తాను. అంటే దేవతల్ని తీసేస్తా అన్నాడు. ఈ దేవతల్ని మొక్కిన ప్రజలను కూడా చెప్పండి
తీసేస్తానన్నాడు. ఇప్పుడు బాగా వినాలి. ఎవరు మొక్కుతున్నారు ఆ దేవతల్ని? ఐగుప్తీయులు. ఎవరు మొక్కుతున్నారు ఆ దేవతల్ని? చెప్పాలి, ఐగుప్తీయులు. విచిత్రం ఏంటి చెప్పిన, ఇశ్రాయేలీలు కూడా మొక్కుతున్నారు. ఇశ్రాయేల్ కూడా మొక్కుతున్నారు. అదేంటి, ఇశ్రాయేల్ నిజ దేవుని మొక్కుతున్నారుగా, మళ్ళీ ఈ దేవతల్ని ఎలా మొక్కుతున్నారంటే, మనం మొక్కట్లేదా? ఎంత సిగ్గులేని ఎవరాలు ఉంటాయంటే ఇక్కడ చాలా మందికి నాకు తెలుసు. ఎంత సిగ్గులేని ఎవరాలంటే, పాస్టర్ గారితో ప్రార్థన ఏం చేస్తారు, వేపనాయంతో ముహూర్తం పెట్టి. మీకు ఎంత సిగ్గులేదో. ఒక ఆవిడ అంత ఇదిగో పాస్టర్ గారు రేపు మీరు 11:30కి వచ్చేయాలండి ఫంక్షన్కి అందంట. అది కాదమ్మా, రేపు ఏమైనా ట్రాఫిక్ జామ్ కూడా అవుతే కొంచెం 10 నిమిషాలు అడ్డు ఇడితే నహి జిందకి 11:30కి వచ్చింది అందంట. అలా కాదమ్మా, కొంచెం ఏదైనా ఆలస్యం రావాల్సింది అన్నారు. ఏమ్మా అని అడిగితే పాస్టర్ గారికి చెప్పింది ఏమని చెప్పినా, వేపనాయన ముహూర్తం 11:30కి పెట్టారు, సరిగ్గా టైంకి వచ్చింది. నేను అడుగుతున్నాను, పిలవడానికి ఆవిడికి సిగ్గులేదు? ఇంక నెక్స్ట్ నన్ను అడగండి, పిలవడానికి ఆవిడికి సిగ్గులేదు నడుతున్నాను. ఈయనకు ఉండాలి కదండి, నువ్వు వేపనాయంతో మళ్ళీ మాతో ముహూర్తాలు అడగాల నడుతుంది. ఈరోజు అడ్జస్ట్ అయిపోయారు. ఎంత అడ్జస్ట్ అయిపోయారు చెప్పిన, ఒక పాస్టర్ గారు చర్చి కట్టడానికి ముహూర్తం పెట్టించుకోవడానికి వేపనాయం దగ్గరికి వెళ్ళాడంటే ఇంకేమనాలి చెప్పండి? ఇంకా పెద్దలే వాస్తులు చూసి కడుతున్నారంటే ఇంకేమనాలి చెప్పండి? కొంతమంది సిగ్గులేని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసి భోగమంటేశారు. ఇంకేమనాలి చెప్పండి? నడుతున్నాను. ఏముంది అంటే మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా, ఇటు బైబిల్ దేవుడిని నమ్ముతాం, బయట దేవతల్ని నమ్ముతాం. ఇటు బైబిల్ దేవుడిని నమ్ముతాం, బయట దేవుడిని నమ్ముతాం. ఇటు దేవుడిని నమ్ముతాం, బయట మూఢనమ్మకాలు నమ్ముతాం. ఇశ్రాయేల్ ఎంతకన్నా ఘోరం అయిపోయారు. యెహోవాని నమ్ముతున్నారు, ఐగుప్తీ దేవతను నమ్ముతున్నారు. దేవుడు నిర్ణయించుకున్నాడు, ఈ రాత్రికి ఐగుప్తీలనే కాదు తీసేయాలనుకుంటున్నది, ఈ రాత్రికి దేవతలనే కాదు నేను తీసేయాలనుకుంటున్నది, ఈ రాత్రికి ఇశ్రాయేల్ తొలి సంతానాన్ని కూడా చెప్పండి తీసేస్తాడు. ఎందుకు? వీళ్ళు అదే పనులు చేస్తున్నారు, వీళ్ళు అదే పనులు చేస్తున్నారు. ఎక్కడుంది ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. యెహెజ్కేలు సంవత్సరమున 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు యెహోవా యొద్ద విచారించుటకై యెహెజ్కేలు అయిన నా యొద్దకు వచ్చి, సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ అందరూ కూడి వచ్చారట. ఎక్కడికి కూడి వచ్చారు? యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు వచ్చారు. ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ అందరూ యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు వచ్చారు. ఏమనంటే, దేవుణ్ణి మనకి న్యాయం తీర్చమని. అప్పటికే పొరుగు రాజ్యాలు దుడుమాడేస్తున్నాయి. ఎవరిని? ఇశ్రాయేల్ని నలిపి పాడేస్తున్నాయి. అప్పటికే బబులోను నలిపేసింది. ఇప్పుడు మాదీయ పార్శికులు నలిపేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు గ్రీకులు దండయాత్ర కూడా ప్రారంభమైపోతుంది. అలాంటి టైంలో ఇతర సామ్రాజ్యాలు మనం నలిపేస్తున్నాయి. సరైన గూడు నీడ మనకు ఉండడం లేదు. మనకి దేవుడు ఏం తీర్పు తీరుస్తాడో దయచేసి చెప్పవయ్యా అని యెహెజ్కేలు ప్రవక్తను అడగడానికి వస్తే, ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేలు పక్షాన్ని అడుగుతున్నాడు, దేవా నీ ప్రజలకు ఏం న్యాయం తీరుస్తావంటే అప్పుడు దేవుడు మొదలెట్టాడు, నరపుత్రుడా జాగ్రత్తగా విను, వీళ్ళకా న్యాయం చెప్పాల్సింది అన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలకా న్యాయం చెప్పమన్నది. వీళ్ళు ఎంత వంకరోళ్ళు అంటే, వీళ్ళు నన్ను మొక్కుతారు, బయటికి వెళ్ళి దేవతల్ని మొక్కుతారు. వీళ్ళు నన్ను నమ్ముతారు, వీళ్ళు బయటికి పోయి ముహూర్తాలు పెట్టించుకుంటారు. వీళ్ళు నన్ను ఆరాధిస్తారు, బయట సిగ్గులేని ఒక సామెత చెప్తారు. ఏమని తెలుసా? దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి. చెప్పండి, దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి, దెయ్యానికి పెట్టి నీ పెండం పెడతాడు, రాసి పెట్టుకో, నీ పెండం పెడతాడు దెయ్యానికి. దేవుడికి పెట్టే దేవుడు పెట్టాడు, ఏం పెడతావు? దెయ్యంగా నీ పెండం కొడతాడు. వాటికి మొక్కి అలాంటి ఆచరించిన వాడు దేవుడు చెప్తున్నాడు, నీ సంగతి తెలుస్తున్నాడు, నరపుత్రుడా నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారించక మీరు వచ్చుచున్నారే, నా మీద ఒట్టేసి చెబుతున్నా, నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు, ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా? వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్న నాడు, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడు, ఐగుప్తినందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణము చేసి మీ దేవుడైన యెహోవా నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తీ దేశం రప్పించి వారి కొరకు నేను విచారించినదంతయు పాలు తేనెలు ప్రవశించిన సకల దేశముల ఆభరణమైనదైన దేశములోనికి తోడుకొని పోదునని చెప్పిన కాలముననే ప్రమాణం చేసితిని. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన ఏ కృత్యములు విడిచిపెట్టవలనని, ఐగుప్తీ విగ్రహములు పూజించడం చేత మిమ్మల్ని మీరు ఎలా అపవిత్రపరచుకున్న వలనని నేను వారికి ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తీ విగ్రహములు పూజించడం మానలేదు గనక ఐగుప్తీ దేశములో ఇశ్రాయేలు ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద ఆ రాత్రే తీర్చుకుందాం అనుకున్నాను, కానీ ఆగిపోయాను. అర్థమైందా? అంటే ఐగుప్తీలు ఉండగా దేవుడు చేసింది తెలుసా? ఐగుప్తీలు ఉండగా దేవుడు ఐగుప్తీ దేవతలనే కాదు మట్టి పెట్టాలనుకున్నది, ఐగుప్తీ దురాత్మలనే కాదు దేవుడు మట్టి పెట్టాలనుకున్నది, ఐగుప్తీ ప్రజల్లో తొలి సంతానాన్నే కాదు, మరి ఎవరిని? ఇశ్రాయేలుని కూడా ఎందుకు తీసేయాలనుకున్నా ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు కూడా ఐగుప్తీలాగా ఏం చేస్తున్నారు? పసి పిల్లలను కూడా బలివ్వడానికి వెనకాడడం లేదు. ఏ కృత్యములు అంటే చరిత్ర చదవండి. ఏ కృత్యం అంటే నీచమైన పనులు చేస్తున్నారు. నీచమైన పనులు అంటే కొన్ని చెప్పుకోలేము, అలాంటి పనులు చేస్తున్నారు.
కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు. ఆ పిచ్చి పనులు చూస్తుంటే నవ్వాలి ఆడాలి అర్థమవుదు. మరి ఏంట్రా దేవుడి గురి మీద ఏంట్రా ఈ బొమ్మలేట్రా, ఇలాంటి బూతు బొమ్మలేట్రా అని అడిగితే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, అంటే జనాలకు అవేర్నెస్ వస్తుంది అంటారు. దేంట్లో జనాలకు అవేర్నెస్ అంటే వాడికి నాలెడ్జ్ వస్తుందని అలా కట్టారు అని అడుగుతున్నారు. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకి సహజంగా తెలుస్తాయి. అది నేచర్. అది దేవుడి పేరు మీద నడుతున్నాను, దేవుడి పేరు మీద బూతు బొమ్మలు లేవు, దేవుడి పేరు మీద బూతు డ్యాన్సులు లేవు, దేవుడి పేరు మీద ఇవే ఏ కృత్యములు అంటే ఇక చెప్పుకోలేనివి బలులు, హేయమైన పనులు, ఇక నీచమైన పనులని చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు కూడా చేస్తారు. దేవుడు అన్నాడు, ఈ రాత్రికి ఇశ్రాయేలును కూడా నేను తీసేయాలనుకుంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం ఇచ్చాడే, నీ పిల్లల్ని ఐగుప్తి నుంచి కానాను భూభాగాన్ని తీసుకెళ్తానని. ఆ మాట జ్ఞాపకం చేసుకున్న దేవుడు మళ్ళీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఏమన్నాడంటే, ఈ రాత్రికి ఇశ్రాయేలు కుటుంబాలు బతికి బట్ట కట్టాలి అంటే ప్రతి ఒక్కడు ఒక గొర్రె పిల్లను తెచ్చుకోవాలి, తన రక్తాన్ని నిలువు కమ్ముల మీద మూసుకోవాలి. ఆ రక్తాన్ని పూసుకున్న తర్వాత వీళ్ళంతా కలిసి కూర్చొని ఒక ఎముకైనను ఇరవకుండా ఆ వండిన ఆ మాంసాన్ని, ఆ గొర్రె పిల్ల మాంసాన్ని వీళ్ళు తినాలి, సాయంకాలం అందే దాన్ని చంపాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా ప్రభు అంటే బాగా వినాలి. ఐగుప్తి చదువుకున్న పెద్దలకి బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అంచనా వేస్తారు. ఐగుప్తి దేనికి గుర్తండి? లోకానికి గుర్తు. దేనికి గుర్తు? ఐగుప్తి లోకానికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తండి? సంఘానికి గుర్తు. పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగం దేనికి గుర్తండి? పరలోకానికి గుర్తు. అంటే కానాను ఏమో పరలోకానికి గుర్తు, ఐగుప్తి లోకానికి గుర్తు, ఇశ్రాయేలు సంఘానికి గుర్తు. అంటే ఇప్పుడు ఐగుప్తిలో సంఘం ఉంది, లోకంలో సంఘం ఉంది, పరలోకం కానాను దూరంగా ఉంది. ఇప్పుడు బాగా వినండి, ఈ కానాను ప్రయాణానికి పోతున్న ఇశ్రాయేలుని లోకంతో సంఘము కలిసిపోయిందంట. ఎలా కలిసిపోద్దంటే ఈ రోజు ఎలా కలిసిపోయిందో ఆ రోజు అలాగే కలిసిపోయింది. కొంత సంఘం కలిసిపోవట్లేదా చెప్పండి? పాస్టర్ల జబర్దస్తి సోలికి వెళ్ళడం ఏంటంటే సిగ్గు కలిసినారు లేదా? పాస్టర్ల జబర్దస్తి సోలికి వెళ్ళడం ఏంటి? పాస్టర్ గారట మీలో ఎవడు కోటిస్తాడంటే సి అంటాడని, మీలో ఎవరు బైబిల్ జ్ఞాని అన్నాడంట. లోకంతో సంఘం కలుస్తుంది. మీరు చూడండి, ఇంకా విచిత్రం మీరు చూడండి. రాజమండ్రిలో అన్న అంటే నాకు గౌరవమే, అయినా నేను చెప్తున్నాను మార్చుకుంటారేమని. ఆ రాజమండ్రిలో ఉన్న ఆ అన్న ఎవరైతే ఉన్నారో ఆ దైవజనులు, ఆయన విచిత్రమైన ప్రోగ్రాం పెట్టాడు. ఆ ప్రోగ్రాం ఏంటో చెప్పిన, సింగ్ ఫర్ జీసస్. అంటే జీసస్ కొరకు పాడాలి. ఎలా పాడాలి? సరే పాడండి, దేవుడి కొరకు పాడొద్దు అంటలేదు. కానీ ఈ ప్రోగ్రామ్ డిజైన్ అంతా చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది. అది అది ఏసో డీసో. ఆ సోలో జడ్జిలు కూర్చుంటారు. ఆ సోలో జడ్జిలు కూర్చుంటే ఐడియాసో లాసో ఈసో ఏ ఉంటాయి కదండి. ఆ సోలో జడ్జిలు కూర్చుంటారు. ఆ జడ్జిలు కూర్చుంటే ఈ సింగర్స్, లోక సంబంధించిన సింగర్స్ పాడితే వాళ్ళు అన్నారట, నువ్వు సా అలా ఎత్తకూడదు, సా అనాలన్నారట. గాను కొంచెం గా దీర్ఘం ఇవ్వాలన్నారట. ఇప్పుడు సేమ్ ఫీలింగ్ అండి. ఇలా జడ్జిల్లా కూర్చోడు. ఆ కూర్చుంటే ఈ క్రైస్తవ సింగర్లు పాడుతుంటే నీ గానం ఎలా ఉందంటే అలా ఉంది అన్నారట. ఏం చేయాలంటే గాని ఇలా పలకాలి, సాని ఇలా నడుతున్నారు. ఇది ఎక్కడో కాపీ కొట్టలేదు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కూడా సేమ్ అండి. మీరేదో అనుకుంటున్నారేమో కానీ లోకాన్ని చూసి సంఘం వాతలు వేసుకుంటుంది. ఇలాగే కలిసారు ఐగుప్తిలో ఇశ్రాయేలు ఇలాగే కలిసారు. తొక్కి నారదీస్తాడు రాత్రికి రాత్రే, నలిపేస్తాడు రాత్రి దులిమాడేస్తాడు రాత్రి. మీరు మళ్ళీ బతికి బట్ట కట్టాలంటే ఐగుప్తి లోకంతో కలిసారుగా, ఆ లోకం నుంచి మీరు వేరవ్వాలి అంటే రక్తం వెనకాలకు రండి అని చెప్పి. రక్తం వెనకాలకు రండి అంటే ఐగుప్తి లోకానికి గుర్తు, ఇశ్రాయేలు సంఘానికి గుర్తు, కానాను పరలోకానికి గుర్తు. అయితే ఇప్పుడు మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది. మునుపేం జరిగింది? ఐగుప్తి మీదకి దేవుడు వచ్చాడు. ఇప్పుడు బాగునండి, ఐగుప్తి అంటే లోకం, మళ్ళీ అదే జరగబోతుంది. ఈ లోకమంతా ఐగుప్తి అయితే నేడు రేపు దేవుడు ఈ లోకం మీదకి రాబోతున్నాడు. ఈ లోకం మీదకి దేవుడు రాబోతున్నాడు. ఐగుప్తి మీదకి రావడానికి ప్రధాన కారణం దేవతల సంగతి చూడడానికి మళ్ళీ దేవుడు లోకం మీదకి వస్తున్నాడంటే మళ్ళీ దేవుడు ఈ లోకానికి పట్టిన దురాత్మల సంగతి తేల్చడానికి రాబోతున్నాడు. ఎబిసీయులకు రాసిన పత్రిక ముగిద్దాం, ఒట్టే చెప్తాను ముగిద్దాం. పత్రిక 2వ అధ్యాయం, ఎబిసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎబిసీయులకు రాసిన పత్రిక 2, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఇంకా ఈ ప్రపంచం అలాగే నడుచుకుంటుంది. ఈ ప్రపంచాన్ని ఎవడో ప్రేరేపిస్తున్నాడు, ఆడి పేరు అధిపతి అట. ఆ అధిపతి, ఆడికున్న పేరు అధిపతి, ఆడికి మరో పేరేంటో తెలుసా? ప్రేరేపించే శక్తి. ఏం చేస్తాడట? ప్రేరేపిస్తాడు. ఐగుప్తిలో దేవతలకు వచ్చాడు, వాళ్ళని ప్రేరేపించాడు, తమను తామే చంపుకున్నారు.
ఇప్పుడు లోకమని ఐగుప్తికి పట్టాడు, ఈ లోకాన్ని కూడా ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? ఒరే నువ్వు పుట్టింది దేనికంటే, ఐఫోన్ కోసం పుట్టావరా, మీ నాన్న ఐఫోన్ కొనకపోతే చచ్చిపోరా అని నన్ను అలా ప్రేరేపిస్తున్నాడు. ఇంకా ఆ పిల్ల లేకపోతే నీ బతుక్కి పరమార్థం లేదురా, దేవుడు నిన్ను ఈ పిల్ల కోసం పుట్టించాడు, ఇక ఈ పిల్ల లేకపోతే నువ్వు చచ్చిపోరంటే ఆ పిల్ల కోసం ఈ సిగ్గులేని పురుగుల మంది తాగి చచ్చిపోతున్నాడు. ఒక్కొక్కడిని ఒకలా ప్రేరేపిస్తుంది. వయసులో ఉన్నవాడిని ఒకలా ప్రేరేపిస్తుంది, వయసు మళ్ళీ ఒకలా ప్రేరేపిస్తుంది, వయసు అయిపోయిన ఒకలా ప్రేరేపిస్తుంది, భక్తి ఉన్నవాడిని ఒకలా ప్రేరేపిస్తుంది, భక్తి లేని ఒకలా ప్రేరేపిస్తుంది. అందుకే బైబిల్లో వాడిని ప్రథమ చెప్పిన, ఇది ఒక చీకటి ప్రపంచం. ఈ చీకటి ప్రపంచానికి అధిపతి చెప్పండి, సాతానగాడి వాడి యొక్క దూతలు. అందుకే చూడండి, ఒక్క సినిమా తినంగా ఉందా చూడండి, ఒక్క సినిమా ఈ సొసైటీకి వాడు పట్టాడనడానికి గుర్తు అదేనండి. ఒక్క సినిమా తినంగా ఉందేమో చూడండి. ఒకప్పుడు టైటిల్ ఏడు తెలుసా? కొడుకు దిద్దిన కాపురం. ఇప్పుడు టైటిల్ చెప్పినా కొడుకు సెడగొట్టిన కాపురం. ఒకప్పుడు టైటిల్ ఏంటి చెప్పినా ఉత్తమ కొడుకు, ఇప్పుడు సన్నాసెదవ టైటిల్ అదే. ఇప్పుడు హీరో అంటే ఎథిక్స్ ఉండేవి, ఇప్పుడు హీరోకి గంజాయి, గొట్క, దరిద్రం, బ్లేడ్ ఎదవలందరూ ఈరోజు హీరోలు. మీరు చూసారు లేదు? బ్లేడ్ ఎదవలందరూ హీరోలు అండి. మీరు మధ్యకాలంలో రే ఏంటి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నావు, ఏంటో నీకు ఈ పని ఏంటని అడిగితే ఆడు చెప్పిన స్టేట్మెంట్లో, పోలీస్ స్టేట్మెంట్లో ఏమిటో చెప్పినా ఇలాంటి పని చేసేవేటని అడుగుతాడు. అన్నాడు, నేను పుష్ప సినిమా చూశాను అన్నాడు. నేను అడుగుతున్నాను, సినిమాలు చూడండి ఎంత దరిద్రపు యాసలంటే మీరు చూడండి, ఒక మనిషిని నరికి ఆ కత్తి నోట్లో పెట్టుకుని ఆడి లింగిపై కట్టి ఆ రక్తం అంతా ఇలా మీద పడిపోతుంటే ఏమందరూ ఆ వాలు పోస్టర్ అంటున్నారంటే, రే అదంతా డెవిల్ ప్రాక్టీస్, దయ్యపు ఆలోచనలు రావని. అవన్నీ దయ్యపు ఆలోచనలవే. మనిషిని చంపితే హీరో అంటున్నావేంటి, ఒక రక్తం ఒలిగితే హీరో అంటున్నావేంటి, ఒకటి ఇలా తలకాయ నరికి ఆ తలకాయ ఇలా పట్టుకుంటే అది వాల్ పోస్టర్, ఆ తలకాయ కింద మన ఎదవలందరూ ఫోటోలు వేసుకోవడం. ఊర్లో చెప్తున్నాను, ఇంకా విషయం చెప్తున్నాను, మీరు ఏమనుకుంటా అనుకోండి. ప్రత్యేకించి తాగుల్లో, బలహీనతలో, దరిద్రపు పనుల్లో ఎక్కువ చెడిపోయేది ఎవరు చెప్పినా మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న కుర్రోళ్ళే పాడైపోతున్నారు. తాగుళ్ళు తాగేది మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళే. చదువులు అంతంత మాత్రంగా చదివి దేనికి పనికి రాకుండా చివరికి నేరాలకు అలవాటు పడుతున్న ఎక్కువ మంది మన పిల్లలు ఉన్నారు. మన తెగలలో రాజ్యాంగాలు రాసిన వాళ్ళు పుట్టారు, మన తెగల్లో దేశాన్ని శాసించిన వాళ్ళు పుట్టారు, మన తెగల్లో ప్రధానమంత్రి హోదాకి వెళ్ళిన వాళ్ళు పుట్టారు. ఈరోజు మన తెగల్లో దరిద్రులు పుడతారు. మీరు చూడండి ఎందుకు పుడుతున్నారు? మన అయ్యలకు బుద్ధి లేదు. ఎందుకు చెప్పినా అయ్యే కాయట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యి కాయట్టుకుని వచ్చాడట, కొడుకు గ్లాస్ అట్టుకుని వచ్చాడట, వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటే వాళ్ళ అమ్మ సిగ్గు లేకుండా ఆమ్లెట్ వేసుకుని వచ్చిందంట. దెయ్యం రే, మీ కుటుంబం అంతా దెయ్యాల కుటుంబం, మీ కుటుంబం అని లేదు, పాట లేదు అడుగుతాను. ఎలా తయారయ్యారో చూడండి, ఎక్కడికక్కడే దయ్యం దయ్యం దయ్యం. మీరు టీవీ ప్రోగ్రామ్ చూడండి, డబల్ మీనింగ్ డైలాగులన్నీ. ఆడి కాపురం మీద ఈడి చోకులేయడం, ఈడి కాపురం మీద ఆడి చోకలేయడం, ఆడి భార్యని ఈడి తీసుకెళ్ళడం, ఈడి భార్యని ఆడి తీసుకెళ్ళడం, డబల్ మీనింగ్. అలాంటి చెత్త సోలు జబర్దస్తి చెత్తని మీరంతా కూర్చొని మీ పిల్లలతో కంచాలను అన్నం పెట్టుకుని సోఫా సెట్లో కూర్చొని ఇలాంటివన్నీ మీ పిల్లలకు చూపిస్తే వాళ్ళు మంచి నేర్చుకుంటారు అనుకుంటున్నారా? చెత్త నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, వస్తున్నారు మీ పిల్లలు ఏమంటున్నారు చెప్పండి, ఏమంటున్నారు? ఆ మాట్లాడే వాళ్ళందరూ, ఆ సోలో ఉన్న వాళ్ళందరూ ఎన్ని డబల్ మీనింగ్లు అండి, ఎన్ని డబల్ మీనింగ్. పురుషలింగం మీద డబల్ మీనింగ్, స్త్రీలింగం మీద డబల్ మీనింగ్, ఆడ మగాల కాని వాళ్ళ మీద డబల్ మీనింగ్ డైలాగ్ ఎత్తాది ఒక స్కిట్. ఆ స్కిట్ మీరు చూడడం, మీరు కంచాలను అన్నం పెట్టుకుని చూస్తున్నారు. దయ్యాల పిల్లలు అయిపోతారు మీ పిల్లలు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి పట్టాడు, నెట్వర్క్ పట్టాడు, రాజకీయానికి పట్టాడు, వాడు ఈ ప్రపంచాన్ని ఆవాహించాడు. అందుకే చూడండి, ఎక్కడా నైతికత లేదు, ఎక్కడా నైతికత లేదు. నేను అడుగుతున్న రాజకీయ పార్టీలు ఏవైనా, నాకు ఏ పార్టీ సంబంధం లేదు. ఇలాంటి దరిద్రులు ఆ టీవీ షోల్లో ఉండే ఇలాంటి దరిద్రులు సమాజానికి డబల్ మీనింగ్ డైలాగ్ వేసినోడికి ఆడికి రెవెన్యూ పెరిగిందట, ఆడికి ఫాలోయింగ్ ఉందట. ఆ ఫాలోయింగ్ ఉన్న వాడికి సిగ్గు లేకుండా ఈ పార్టీలు పదవులు ఇచ్చారు. ఆడికి పదవి ఏంటండి, పనికి మనోడికి పదవులు ఏంటంటే అడుగుతాను. ఆడికి పదవులు ఇచ్చారట, ఆ నట పలానా శాఖకి మంత్రిగా, నీ బొందెట్టండి మంత్రిగా. నేను అడుగుతాను, దేనికి డబల్ మీనింగ్ చెప్పాడు సొసైటీకి, ఏం చెప్తాడు వాడు? అడిగే వాళ్ళు ఉన్నారా? అడిగే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఓట్లు ఎలాంటి వాళ్ళకి వేస్తారు చెప్పినా, మామూలు పీకు తిన రాన్న వాళ్ళకి వేస్తారు మీరు ఓట్లు. మంచి నడుతున్నారు, మంచిదే. ఎక్కడ చూడండి టీవీ సెక్టార్ పాడైంది, యూట్యూబ్ సెక్టార్ పాడైంది. ఎక్కడికక్కడే చూడండి, విద్యా వ్యవస్థలో ఎక్కడ మీరు చూడండి, విద్యను పక్కకు దోసి ఈరోజు చిల్లర పనులు చేసే నేను అడుగుతాను. సైన్స్ న్యాచురల్స్ కూడా ఈరోజు స్టూడెంట్స్ పెరిగిపోతున్నారు. దీని అంతా ఏమన్నా అదే అంటున్నాడు ఎఫ్సీ పత్రికలో, ఈ లోకాన్ని ప్రేరేపించే శక్తి ఎవరికి వాడికే ఫిలాసఫీ చెప్పింది, ఎవరికి వాడికే ప్రేరేపించింది. ఈ ప్రపంచం అలా మబ్బి పట్టింది. ఈ మాట అనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఎంత డబల్ మీనింగ్ డైలాగులు అంటే, తల్లి తండ్రి గదిలో ఉంటే ఆ గదిలో ఉన్న తల్లిదండ్రుల సంసారం మీద కొడుకులు టీవీ ఛానల్ పెట్టి వాళ్ళ అమ్మా నాన్న బెడ్రూమ్ విషయాల మీద జోకులేస్తే ఆ ప్రోగ్రాలు ఇట్ అయిపోతున్నాయి. అంటే ఈ సమాజం ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నన్ను డీటెయిల్గా అడగండి. అలాంటి తల్లిదండ్రుల యొక్క రహస్య జీవితం మీద జోకులేసినోడికి తెలుసో తెలియకో మన ప్రధానమంత్రి గారు ఆడికి ఉత్తమ అవార్డు ఇచ్చారు. ఉత్తమ అవార్డు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. ప్రధానమంత్రి చేతుల మీద ఆ పనికి మన యూట్యూబర్ ఎవడైతే ఉన్నాడో ఆడు ప్రధానమంత్రి చేతుల మీద ఉత్తమ అవార్డు తీసుకున్నాడండి. మాట్లాడేదంతా సనాతన ధర్మం, వెనకాల పేసన్ని సన్నాస పనులన్నీ చేస్తే ఆడికి ఉత్తమ అవార్డు ఇచ్చారండి. సనాతనం అనుకున్నారు కానీ సన్నాసి గడని తర్వాత తెలిసింది.
ఎవడన్నా అడగండి మీకు, ఎందుకంటే అసలు విషయం కన్నా మీకు పేర్లు కావాలి మీకు. ఇక్కడ చూడండి, మీరు ఎక్కడ చూడండి, సమాజం పెట్టరేగిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తిని పాడు చేసిన దయ్యాలు, ఐగుప్తిని పాడు చేసిన ఆ దేవతలు, ఐగుప్తిని పాడు చేసిన పతనమైన దురాత్మలు ఇప్పుడు యావత్తు ప్రపంచానికి పట్టాయి. ఆ రోజు ఐగుప్తి దుమ్ము దులపడానికి ఆ రోజు రాత్రి దేవుడు దిగితే, ఇప్పుడు మళ్ళీ దేశాలకి పట్టిన, ప్రపంచానికి పట్టిన ఈ దురాత్మల్ని పట్టి తొంగలో తొక్కడానికి వేవేల పరిశుద్ధ పరివారంతో దేవుడు రాబోతున్నాడు. దాన్నే యుగాంతం అంటారు, యుగాంతం అంటారు. గుర్తుపెట్టు, ఇది చెప్పరు. ఇది చెప్పకుండా యేసు, నజరేయుడైన యేసు మేఘాల మీద వేవేల పరిశుద్ధ పరివారంతో దేవుడు రాబోతున్నాడు అని బైబిల్ చెప్తే, ఇదంతా వదిలేసి ఏమన్నారంటే, సముద్రంలో నుంచి పాము వస్తుందా, నీ బొంద వస్తుందిరా పాము, సముద్రంలోంచి పాము వచ్చింది, సముద్రంలోంచి శాప వచ్చింది, సముద్రంలోంచి తాబేలు కాదు, నువ్వు చూడాల్సిన సముద్రమే కాదు, సముద్రాలు పంచభూతాలు నిక్కటమైన యాంత్రముతో లయమైపోవడానికి, లయము చేయడానికి లయకారకుడు రాబోతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఎందుకు వచ్చాడు ఐగుప్తి మీదకి ఎందుకు వచ్చాడు? ఐగుప్తి దేవతల సంగతి తెలుసడానికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఎందుకు వస్తున్నాడు? ఈ దయ్యాల సమూహాన్ని, చిట్ట చివరి శత్రువైన ఆ సాతాను గాని పీకి పట్టుకెళ్ళి నరకంలో పడేయడానికి వస్తున్నాడు. అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఐగుప్తి మీదకి వచ్చినప్పుడు ఐగుప్తి దేవతలను మొక్కిన ఐగుప్తి సంతానాన్ని, ఇశ్రాయేల్ని ఎలాగైతే చంపేస్తున్నాడో, ఇప్పుడు ఈ దేవతలను తెలుసో తెలియకుండాను ప్రతి ఒక్కరు ఆడికి మొక్కుతున్నారు అనేది చెప్పండి, మొక్కుతున్నారు. ఇప్పుడు ఈ మొక్కుతున్న ఉగ్రత వాడిని తీస్తున్నప్పుడు వాడిని మొక్కునోళ్ళ మీద కూడా ఆయన ఖడ్గం పడే ప్రమాదం ఉంది కనుక మళ్ళీ సౌలభ్యం. ఆ రోజు ఐగుప్తీయులు ఆ ప్రమాదంలో పడిపోకుండా వాళ్ళ బతికి బట్టగట్టాలి అంటే వాళ్ళని గొర్రెపిల్ల ఎలాగైతే రక్షించిందో, మళ్ళీ అదే గొర్రెపిల్ల మనం తెచ్చుకుంటేనే చెప్పండి రక్షింపడతాం. గొర్రెపిల్ల ఏంటంటే టక్క 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎలా ఉండాలట? నిర్దోషమైనది ఉండాలట. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలట? 14వ రోజు చంపేలట. ఆ 14వ రోజు సాయంకాలం మంది చంపేలట. ఆ గొర్రెపిల్ల ఒక ఎముక కూడా ఎరవకూడదట. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని నిలువు కొమ్ములకి అడ్డు కొమ్ముకి రాసి ఆ గొర్రెపిల్ల రక్తం వెనక దాకోలంట. దాని పేరు పస్కా అంటారు. ఈ పస్కా అంటే చెప్పినా బాగా వినండి. ఈ పస్కా గుర్తులన్నీ దేనికంటే, రాబోతున్న నిజమైన పస్కా బలి పశువు నజరేయుడైన యేసుకు సంబంధించి. ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల అన్నాడా? పిలాతు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పిలాతు ఏమన్నాడండి? ఈయన యందు నాకు ఏ దోషమో చెప్పండి కనబట్లేదు, ఈయన యందు నాకు ఏ దోషమో కనబట్లేదు అన్నాడంటే నిర్దోషమైన గొర్రెపిల్ల. 14వ రోజు చంపేమన్నాడు ఐగుప్తీయులు ఆ గొర్రెపిల్లని. యేసు ప్రభు కూడా ఏ రోజు చనిపోయాడు తెలుసా? యేసు ప్రభు కూడా 14వ తారీఖు, అంటే మొదటి నెల పస్కా 14వ తారీఖునే చనిపోయాడు. పైగా సాయంకాలం మందు గొర్రెపిల్లని ఐగుప్తిలో చంపమన్నాడు. యేసు ప్రభు చనిపోయింది కూడా ఎప్పుడు చెప్పండి? ఈ లంట డేస్లో చదువుతాంగా, సాయంత్రం 3 గంటలకు చచ్చిపోయాడు. బాగా వినండి, సాయంత్రం 3 గంటలకు, అంటే అక్కడ సాయంకాలం ఇక్కడ సాయంకాలం, అక్కడ నిర్దోషమైనది ఇక్కడ నిర్దోషమైనది, అక్కడ 14వ రోజు ఇక్కడ 14వ రోజు. ముగించేస్తున్నాను. ఆ గొర్రె పిల్ల ఒక ఎముకైన నిరవకూడదన్నాడు. మీరు సిలువ సన్నివేశాలు మీరు చూడండి. కుడివైపునున్న దొంగ కాళ్ళు ఎరగొట్టింది రోమా సైనికులు, ఎడం వైపునున్న దొంగ కాళ్ళు ఎరగొట్టారు రోమా సైనికులు. కానీ ఎవరి ఎముకలు ఎరగొట్టలేకపోయారు చెప్పండి? యేసు ప్రభు ఎందుకు చెప్పిన? ఎరగొట్టకూడదు. అక్కడ గొర్రెపిల్ల ఎముక ఎలాగైతే ఇరవకూడదో, ఇక్కడ ఈ గొర్రెపిల్ల ఎముక ఇరవకూడదు. ఆ రోజు ఐగుప్తి నుంచి ఇశ్రాయేలు సంఘాన్ని కాపాడడానికి ఆ రోజు ఆ గొర్రెపిల్ల, ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఈ ఐగుప్తిలో క్రీస్తు సంఘాన్ని కాపాడడానికి మనకున్న ఒకే ఒక్క గొర్రెపిల్ల చెప్పండి, నజరేయుడైన యేసు. ఇప్పుడు ఈ గొర్రెపిల్లని తినాలి, ప్రతి ఒక్కరు తినాలి. ఇప్పుడు ఈ గొర్రెపిల్లని ఎలా తింటారు? దాన్ని మార్చాడు. ఇప్పుడు పస్కా క్రొత్త నిబంధనకి ఏమైందంటే ప్రభురాత్రి సంస్కరణ అయింది. ఏమైంది? ప్రభురాత్రి సంస్కరణ. ఇప్పుడు రొట్టె, బాగా వినండి, మాంసానికి గుర్తు, ద్రాక్షరసం రక్తానికి గుర్తు. ఈ రొట్టె ద్రాక్షరసం ఎవడైతే తీసుకుంటాడో చెప్పండి వాడు బతుకుతాడు. అంటే దేవుడు ఈ రాత్రి సంచరించవచ్చు, రేపు సంచరించి, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన హఠాత్తుగా వస్తాడు. ఎలా వస్తాడు? ఐగుప్తి మీదకి వచ్చినట్టే వస్తాడు. ఐగుప్తిలో ఏం జరిగిందో చెప్పండి, మళ్ళీ అదే జరగబోతుంది. ఆ రోజు ఐగుప్తిలో కుటుంబానికి ఒకటే చనిపోయాడు. ఈ రెండో రకంలో కుటుంబానికి ఒకటి కాదు, కుటుంబం అంతా లేసిపోతారు. నమ్మకం మొత్తం కుటుంబం. అందుకే సువార్తల్లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సువార్తలు ఏమిటో తెలుసా? పీనుగుల సంఖ్య పెరిగిపోద్దట, గెద్దలు ఆకాశంలో తిరుగుతాయట. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో రాకడకి అవే సూచనలు గుర్తుపెట్టుకో. వచ్చే తాబేలు బయటకు వచ్చింది అనకండి. ఇవి చూస్తే మీకు అర్థమయ్యాలి. చేపలు బయటకు వచ్చే, తాబేలు బయటకు వచ్చిన, లివియతాన్, ఈ కథలు చెప్పకండి. బైబిల్ చెప్తుంది గమనించండి. బైబిల్ చెప్తుంది గమనించండి. ఇదిగో దేవుడు మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ చేయబోతున్నారు. అంటే ఆ రోజు ఎవరు బతుకుతారని అంటే, ఆ రోజు రక్తం వెనకాల ఎవడైతే దాక్కున్నాడో వాడు బతికాడు. ఈ రోజు రాకడ జరిగితే ఎవరు బతుకుతారు చెప్పనా? ఎవడైతే బాప్టిజం తీసుకొని ప్రభు రాత్రి సంస్కరణలో పాల్గొంటున్నాడో వాడు రెండవ రాకడలో బతుకుతాడు. ఇంకా ధీమా పొద్దుగా ఎవడైతే ఇంకా ఇక్కడ బాప్టిజం లేకుండా ఉన్నారో మీ అందరికీ దీపావళి ఉంది, రెడీగా ఉండండి.